ఏ టైం 9 అయింది. టిఫిన్ ఏం చేస్తున్నావు? టిఫిన్ పెసర గుగ్గులు జొన్నరొట్టె. ఎన్నాళ్ళు అయినా పెసర గుగ్గులు అని పలికి కదా, దానికి నోరు కూడా తిరగడం లేదు మరి. గుగ్గులు చాలా రోజులు పెసలు తెచ్చి జొన్నరొట్టె కానీ చాలా రోజులు మనం అక్కడ ఇక్కడ తిరుక్కుంటే చేయకోకుండా ఉడకబెడుతున్నావు పెసర గుగ్గులు. గుగ్గులు అయితే ఉడుకుతున్నాయి. జొన్నరొట్టె నెలన్నర ఆయన నెలన్నర కలగలే అయింటదిలే, 15 రోజులు అట్లా అయింటది. ఆ ఊరు తిరుక్కుంటే మనం జొన్నరొట్టె చేయలేదు. యా ఊరు కాదు, చేను పని కోసం తిరుగుతున్నాం మనం. చేను పనే మరి. మరి అక్కడ మన ఊరు వేరే ఉండాలంటే మేము అందుకనే చేయలేదు అనమాట. ఇంకా పెసర గుగ్గులు పెట్టినా జొన్నరొట్టె చేస్తాను. ఇల్లు అయితే ఆడే మర్చిపోయినా, నేను ఈ కత్తితో కట్ చేసేకి నాకు ఇంటికాడే మర్చిపోయినాను ఊర్లోన. దీంతో కట్ చేసేకి చాలా కష్టమైంది. అయిపోయినా ఎన్నో తనకి చేరుతాయి ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఓ నెల నిలబడుతుంది. అడుగుతున్నారు కదా ఆడ మీరు వీడియోస్ కోసం చేస్తున్నారా మీరు అని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పెసర గుగ్గులు జొన్నరొట్టె చేస్తున్నా మా ఇంట్లో. అది కాక మా వీడియోల కోసం అయితే అక్కడ వీడియో చేస్తున్నారా ఊర్లో అని అడుగుతున్నారు కదా, అదేం కాదు. మేమైతే ఇంకా అక్కడికే పోవాలని చెప్పేసి అయితే ఉన్నామన్నమాట. ఎన్నాళ్ళున్నా బాడిగిల్లే సొంత మిల్లే. పిల్లలు కానీ హాస్టల్లో ఉన్నారు కదా, మనం అక్కడే పోదామని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నాం అనమాట. ఇంకా కొంచెం రిపేర్ ఉంది, ఇల్లు పాతిల్లు కదా. మనకు సొంత ఇంట్లో ఏదో గుడిసెలో ఉన్నా కానీ బాగుంటుంది. చెప్పేసి అయితే ఇంకా అదంతా కొంచెం రిపేర్ చేసుకొని మేమైతే ఇంకా అక్కడే ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఉంటే ఒక నెల ఉంటాం ఇక్కడ. నెల అదంతా చేయించుకుని నెల పడుతుంది. ఈ సంవత్సరం అడిగాక కొంచెం పంటగా సరిగలేదు కదా, కొంచెం వామ్ అమ్ముకున్నాక అయితే ఇల్లు రిపేర్ చేయించుకుంటాను. కొంచెం పిల్లలు ఫీజులు కట్టాలా. ఉడికినాయి గుగ్గులు ఉడికినాయి. ఇంకా స్టవ్ బంద్ చేసిన. కుక్కర్ ఊర్లోనే మర్చిపోయినాను మొన్న తీసిపోయినప్పుడు. ఆడేయడంటే మరి ఆడ ఒకటి మర్చి పెట్టేస్తాము, ఈడొకటి ఉడుకుతాము. మర్చిపోయినట్లు తెచ్చుకుని గుర్తురాదు జల్ది, అందుకని ఇంకా గిన్నెలో పెట్టిన ఉడికిచ్చేకి. సరేలే, ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలా? కత్తితో అలవాట్లేదు కాబట్టి ఈ కత్తితో అలవాటు, దానికోసం తొందర రాదు. కట్ చేయి మరి. వీళ్ళు కత్తి లేని దానికి తిప్పలు కదా, ఇదే మేలు కదా. ఇది రా చిన్న కట్ చేసే రాదు కదా, అలవాటు అంటే కదా. కట్ చేసి మరి అన్ని నిన్న టమాటా కూర చేసినా కదా మధ్యాహ్నం, దీంతో కట్ చేసేకి నాకు అస్సలు రావడం లేదు. ఇక్కడ పెడితే మెత్తగా పోతుంది టమాటా పండుకి ఎట్లా బాగుంటుంది, బాగా కట్ చేస్తారు కొంతమంది. అలవాటు అయితే బాగుంటుంది. ఇవన్నీ కొంచెం మేలు ఉల్లిగడ్డ టమాటా పండు అయితే ఇంకా మెత్తగా దిగబడుతుంది. ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా. పెసర గుగ్గులకి తర్వాత పెట్టాక దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఉడికిచ్చినాను. బాగా మెత్తగా ఉడికినాయి. ఎన్నేళ్ళు అయినా పెసర గుగ్గులు తినకను. నేనా నువ్వు ఇద్దరు ఏదో ఉండింది తింటుంటే వీడియోలో చేస్తున్నాం కాబట్టి కొంచెం మంచి చేద్దాం. అప్పుడు ఆడ కొట్టాల్లో ఉన్నప్పుడు రోజు రాత్రి పెసర గుగ్గుల్లో రొట్టె. అప్పుడు ఎండాకాలము దాచి పెట్టుకుంటుండ్రు కదా, అవి పెసలు తిండికి తీసి పెట్టుకుంటుండ్రి. తర్వాత వేస్తున్నావా? షార్ట్ వీడియోలకి టీ చేసినవి అట్లా దానికి కామెంట్ పెట్టినారు కదా, అంటే వీడియోల కోసం అక్కడ ఇక్కడ చేస్తున్నారా అని. అక్కడ ఇక్కడ అంటే ఏం కాదు, సేని పోయినప్పుడు మొన్న వారం రోజులు ఉన్నాం అక్కడ, అందుకని చెప్పి వీడియోలు అయితే చేసినాం అనమాట. వారం రోజులు వీడియోలు లేకుంటే ఛానల్ కొంచెం వీడియో ఆపరాదు కదా, ఆపకూడదు కదా, అందుకని అక్కడే వీడియో చేసినాము. అదే కాక ఇంకా అక్కడే ఉంటాం మేము. కొంచెం ఇల్లు అయితే రిపేర్ చేయించుకుంటాం కదా, టైం పడుతుంది. నెల పడుతుందా టైం. అంతలోపల అక్కడ పోయినప్పుడు అక్కడ వీడియోలు వస్తాయి, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వీడియోలు. ఇంకా ఎక్కడున్నా వీడియో చేయాలి కాబట్టి ఇంకా చేస్తున్నాం అనమాట. తర్వాత వేస్తున్నావా? ఇలా
ఇల్లు రిపేర్ చేయాలంటే ₹1,00,000 అవుతుంది. ఇంకా ₹1,00,000 మరి పిల్లల ఫీజులకి అట్లాంటివి కావాలా. పంట ఏమి ఎక్కువ లేదు కదా. ఏ మరి తర్వాత ₹1,00,000 అయినా చేయించుకోవాలా, 2,00,000 అయినా చేయించుకోవాలా. మన ఇల్లు గట్టికుంటే మనం ఉంటాం, ఉండేకి బాగుంటుంది ఆడే. అంటే పిల్లల ఫీజులు ఉన్నాయి కదా ఈ సంవత్సరం. అయితే వాళ్ళు 2 నెలలు ఉంటే మరి 2వ సంవత్సరంకి మరి ఫీజు కట్టాలా. బీటెక్ 2వ సంవత్సరం ఫీజు రెడీ అవుతుంది. అట్లానే ఇంకా ఆలోచన అనమాట. దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను, ఏదో తొందరగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్. గుగ్గుల్లో వేసుకున్నాం కదా అప్పుడే. దీనికైతే ఇదే సరిపోతుంది. మరి మర్చిపోయి ఉంటావు చాలా రోజులే చేయి. గుగ్గుల్లో ఉప్పు ఎక్కువ వేసావు మరి. దాంట్లో గుగ్గుల్లో అప్పుడే ఉడికించేటప్పుడు వేసింటారు కొద్దిగా, మరి ఎక్కువైనా అంటున్నాను. ఉల్లిగడ్డ సరిపడా వేసినా ఇప్పుడు. బాగా ఫ్రై కావాలా ఇవి ఉల్లిగడ్డ? ఫ్రై ఇంట్లో అయితే కట్టెల పొయ్యి కానీ ఉంది మాకి ఊర్లోనా. అన్నీ ఆదా అవుతాయి, ఇలా కట్టెలు ఉన్నాయి కాబట్టి గ్యాస్ ఆదా అవుతుంది. కట్టెల పొయ్యి ఉంది అంటే కొంచెం అది కానీ ప్రిపేర్ చేయాలా, అన్నీ చేసుకోవాలన్నా. కట్టెల పొయ్యి సామాన్లు పెట్టుకునేకి ఏం లేదు, కొన్ని పంటలు అట్లాంటివి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఉల్లిగడ్డ కానీ బాగా మగ్గిపోయింది. ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు కారం వేస్తాను. కొంచెం పసుపు. ఏ తినుకుంటూ చెప్తున్నావా? ఏం లేదా, ఒరే సౌండ్ చాలా చిన్నగా వస్తుంటే. 2 స్పూన్ల కారం గుగ్గులుగా నోట్లోకి వేసుకున్నావేమో అని. వేసుకున్నాం, మన దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇంతకుముందు సేన్లో ఏమది ఉల్లిపాయ పకోడీ చేసినాం కదా, అదైతే సేన్లో బాగా వీడియోకి ఆ రోజు పని లేదని వీడియో చేసినాం అనమాట. సామాన్లు కానీ అక్కడే ఉన్నాయి కాబట్టి అన్ని తీసుకుని పోయి వీడియో చేసినాం. ఫ్రెండ్స్ నచ్చిందా మీకైతే ఆ వీడియో? నచ్చిందా లేదా అనేది అయితే చెప్పండి. నచ్చితే చేనులోనే చేద్దామే, నచ్చేదంటే వాళ్ళకి నచ్చిందంటే చేద్దామని అట్లా. మాకు ఇక్కడి నుంచి అయితే దూరం అవుతుంది కానీ సేమ్ వేకి గంట సేపు పడుతుంది టైము. ఇంకా అక్కడ ఊర్లో ఉంటే మేము 10 నిమిషాల్లో పోతాం అనమాట సేమ్కి. ఏమంటే పిల్లల కోసం అని ఇక్కడే ఉన్నాం ఇన్ని రోజులు. పత్తికొండకు అయితే మా ఊరు 10 కిలోమీటర్లు అవుతుంది ఫ్రెండ్స్. అయినా దగ్గరే రోడ్డు పడింది ఇప్పుడు బాగా. అయినా అట్లా తిరిగి పోయేసరికి టైం పడుతుంది. ఊర్లో ఉంటే దగ్గర 10 నిమిషాల్లో చేనులో పోతాం. ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసినా కదా, ఇంకా గుగ్గులు వేస్తున్నా, ఉడికించుకుని గుగ్గులు వేసి కలుపుకునేది కదా. ఇంకా పెసర్లే కొట్టి కారం అయితేనే బాగుంటుంది. అప్పుడు ఆడ ఉన్నప్పుడు అవి మజ్జి మిరపకాయలు అట్లా వేస్తుంటారు కదా తిరువాతకి మజ్జి మిరపకాయలు వేస్తే బాగుంటుంది. మరి వీటికి టేస్ట్ అన్నమాట. ఇంత కలిపేస్తున్నాను ఇంకా బాగా. తర్వాత గుగ్గులు అయితే రెడీ అయినాయి. ఇంకా జొన్న రొట్టె చేస్తా. రొట్టె పెట్టి మరి పెసర గుగ్గుల్లో కాంబినేషన్ జొన్న రొట్టె. పాత స్టవ్ చేయించుకొని పోయినాం కదా ఊరికైతే, అదైతే బాగా మండుతుంది అనమాట. అది కాక 2 రూపాయలు తొందర అవుతుంది వంట. 2 రూపాయలు ఉంటే మరి మేలు. ఎక్కడిదక్కడే అక్కడ ఒక గంట ఇక్కడ ఒక కూర ఇక్కడ రొట్టె చేస్తావు. ఇది ఒకటి అంటే ఇంకా ఒకటి దించాలి, ఒకటి చేయాలా. రొట్టె పెట్టుకో మరి. గుగ్గులు అయితే రెడీ అయినాయి. దించేసి ఇంకా జొన్న రొట్టె చేస్తాను. నీళ్ళు అయితే పెడుతున్నా, వేడి నీళ్ళు వేసుకుంటే రొట్టె మాత్రం సూపర్ వస్తుంది. బండగాని కడిగేసిన.
రెట్టి చేసాక బాగుంది కదా బండ ఇది మనం స్టవ్ ఒకటి పెట్టుకున్నాం కాబట్టి వస్తుంది, లేకుంటే డబల్ స్టవ్ అయితే రాదు. రాదు దీనిపైన. చేసుకో మరి రెట్టి. నీళ్ళు వేడి అయితే ఇలా పిండి రెడీ చేసుకుంటే నువ్వు అంతా పిండి నిన్న వేయించుకొచ్చిండేది, అందుకని ఇంకా జల్లడేం పట్టిన. నెల అయ్యలే కదా జొన్న రొట్టె తినక ఏంటది ఆ పని చేసుకుంటా. ఇక్కడే ఉంటే అక్కడ ఓ చోటు ఉంటే చేసుకునొచ్చు, అక్కడ ఇక్కడ తిరుగుతుంటాం కాబట్టి ఊరికి ఆ ఊరికి ఈ ఊరికి ఆడ పోయినప్పుడు ఆడ అన్నీ ఉండాలా సామాన్లు చేసుకునే రొట్టె, అందుకని ఇబ్బంది అవుతుంది అనమాట. ఏంది కావాలా? చలాకి కాయినా నీళ్ళు కలినాయి. జొన్న రొట్టె రాకున్న వాళ్ళకు రోజు ఒక రొట్టె ట్రై చేయండి, పెద్దవాళ్ళు చేసినాక పిండి ఎంచుకొని వస్తుంది అనమాట ఖచ్చితంగా. రోజు రొట్టె అర్థం రొట్టె ఒకటి ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తుంటారు కదా, వాళ్ళు అట్లా నేర్చుకునేది పిల్లలు. లాస్ట్లో ఒక రొట్టె అంతా పిండి ఉంచితే అది చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది అనమాట. చిన్నప్పుడు ఒకటి చెడిపోతే మనల్ని అని ఇస్తే వాళ్ళ చేతికి పిండి కొంచెం ఉంచితే వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. అట్లా అలవాటు అవుతుంది. ఏదైనా అంతే, ఇంకా అట్లే నేర్చుకుంది. తల్లికి పిల్ల పోతే పిల్ల అట్లే తల్లి చేసే పని అంతా నేర్చుకుంటారు. వద్దురా నా బిడ్డ అని కూర్చోబెడితే ఇంకా ఆడే కూర్చుంటుంది తావకంగా, తెచ్చిపెట్టమ్మ నాకు తిని పెడతానని. అదే నేర్పే దాంట్లో ఉండే మరి. తండ్రి చేసినట్లు కొడుకు నేర్చుకుంటాడు, తల్లి చేసినట్టు బిడ్డ నేర్చుకుంటాడు. ఇప్పుడు పిల్లలు అయితే ఎక్కువ శాతం నేర్చుకోరు. చూసుకుందాంలే అనేది ఇప్పుడు వాళ్ళకి స్కూల్కి అది ఇది పోయాకే టైం జరుగుతుంది అనమాట. ఎప్పుడు నేర్చుకునేది వాళ్ళు నేర్పే దాంట్లో ఉండదు తల్లి తండ్రి కూడా మరి. తర్వాత ఇంకా హాస్టల్ పోతారా, ఇంకెప్పుడు నేర్చుకునేది వాళ్ళు. ఆ బిడ్డ ఎండగాలితే నల్లగవుతుందని ఇంటికాడ పెడతారా, తర్వాత వ్యవసాయం చేసే వాళ్ళకి ఇస్తే ఏడ్చుకుంటూ కూర్చుంటుంది అప్పుడు ఎండకి. ఫస్ట్ నేర్పితే బాగా ముఖ్యంగా బాగా చేస్తారు పనులు. అదే అన్నీ నేర్చుకుని మర్చిపోవాలంటారు, అన్నీ నేర్చుకుంటే వస్తాయి అనమాట. అట్లా బాగానే నేర్చుకున్నావు నువ్వు కూడా. దానిపైన తగిలిచ్చినా అది సామాన్లు పడేసేది బాగా నేర్చుకున్నావు. ఇప్పుడు పడేసేది నేర్చుకునేది కాదు, కొంచెం దానిపైన తగిలిచ్చినాను. బాగా కలుపుకోవాలి కదా పిండి మెత్తగా కలుపుకుంటే రొట్టె బాగా వస్తుంది. వేడి నీళ్ళు అంటే బాగా మెత్తగా అవుతుంది పిండి కూడా. వేడి నీళ్ళకి అది విరిగిపోదు అనమాట రొట్టె, వేడి నీళ్ళు వేసుకుంటే. అంతే కదా, విరిగిపోదు, చీలిపోకుండా వస్తుంది మరి సైలెంట్గానే. కాలింది కదా పెన్నం, పెన్నం చేయి మరి. అది తక్కువ వచ్చినాయా రెట్కి? జొన్న రొట్టె విత్ పెసరగుగ్గుల కాంబినేషన్. విత్ అంటే ఏం? విత్ అంటే నాకు తెలుసు, అందరు విత్ అంటే నేను విత్ అనేది. విత్ అంటే కాంబినేషన్ అని ఫస్ట్లో పిల్లలకి చదువు చెప్పేటప్పుడు కానీ ఇట్లే అంటే వాళ్ళ చిన్న క్లాసులు ఉన్నప్పుడు వాళ్ళే క్వశ్చన్ చెప్పి వాళ్ళే ఆన్సర్ చెప్పేవాళ్ళు, గుడ్డి కంటపాఠంతో చూసుకునేవాళ్ళు కదా. వస్తే చదువుకున్నాను నేను 10వ తరగతి. నేనేమి అయినా రావన్నమాట, ఇంగ్లీష్ రాదు బాగా. దానికోసం వాళ్ళే క్వశ్చన్ చెప్పి వాళ్ళే ఆన్సర్ చెప్పేవాళ్ళు. నేర్చుకునేట్టే కదా అప్పుడు సినిమాలు చూసుకుంటా పిల్లలు. సినిమాలు చూసే సరిపోయింది అప్పుడు. చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా అనుకుంటా. మా పాప అయితే తనే క్వశ్చన్ చెప్పి అడుగు 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 అనేది. రాదమ్మ నాకంటే కూడా నేనే చెప్తానని అంటుండే. తనే చెప్పేదన్నమాట. తనే ఆన్సర్, తనే క్వశ్చన్ చెప్తుండే. కొంచెం కొంచెం అర్థమయ్యేటట్లు తప్పు వెనకాడ చెప్పేది. ఓకే చూసుకునేది అంతే మనం.
అంటే వాళ్ళు చెప్తుంటే కొంచెం కొంచెం చిన్న చిన్నవి ఉమ్. అర్థమవుతుంటాయి కదా. అట్లా ఇప్పుడు విత్ కథ తెలుస్తుంది. ఇంకా 3 ఏళ్ళు టైము. బీటెక్ బాగుండలే, అప్పుడేం బాగా చదవరానా? ఇద్దరు పర్వాలేదు, బాగా చదువుకుంటారా. ఇంకా 3 ఏళ్ళు కష్టపడితే వాళ్ళు చదువులు అయిపోతాయి. నాకు ఈరోజు కొంచెం నిన్నటి నుంచి మిషన్ పని పెట్టుకున్నాను నేను. జాకెట్లు నిన్న అయిపోగొట్ట మరి మిషన్ పని. పార్సులు ఉన్నాయి ఈరోజు. చాలా రోజులు అయ్యేది ఇచ్చి వాళ్ళు కూడా. అందుకనే ఇంకా అయిపోతుంది. ఫ్రీ ఉన్నాం కదా ఇప్పుడు కుడదామని. పార్సులు వేసి ఉన్నాయి. చేయి మరి ఇంక ఎట్లా చేసేయన్నీ. చేసేదన్నీ చేస్తావా? అయిపోయినా ఎట్లా చేసేది? అయిపోయింది, ఇవన్నీ రెడీ అయినాయి, ఇంకా తినేదే. రెడీ అయినాయి కదా. ఏమో ఈరోజు కొంచెం నీరసంగా ఉంది. నీరసంగా ఉందే? వంకాయలు మేపలేక నీరసం వస్తున్నాయి. అట్లే మరి ఎండకి ఇంకా గాలి బాగుండేకి ఈరోజు ఈసారి ఒకసారికే అయిపోయాయి, ఒక రోజుకే. మరి గాలి బాగుండిందనుకో ఓ రోజు అయిపోయాయి, లేకుంటే 2 రోజులు పడుతుండే. అలా ఎక్కువ బకెట్లు ఎత్తి లాస్ట్ తలకి నీరసం అవుతుంది అనమాట. నీకు ఇష్టమైన జొన్న రొట్టె పెసర గుగ్గులు చేసిన. పెసర గుగ్గులు ఇంకా ఎన్ని రోజులే అంటావు, అందుకని నేను పెసర గుగ్గులు. జొన్న రొట్టెలు పెసర గుగ్గులు ఇలా ఓపిక లేకుండా నీకోసం అయితే చేసినాను చూడు. నన్ను ఒకటే తింటాను, నువ్వు తినచ్చు ఇప్పుడు. తింటా మరి నీకోసం అంటే కదా కొంచెం మిషన్ పని ఉంది, ఏమన్నా జల్దీ చేసేసి చేసుకుందాం అనుకుంటే. తిని మరి ఎట్లుందో మురక్క తీసుకొని. బయట ఆకలి అయితే ఉంటుంది కదా, ఆకలి అవుతుందా లేదా? అట్లయితే మరి చూడు తిను. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, ఇంకా అప్పుడే చెమటలు కారుతున్నాయి రొట్టె చేసేసరికి. కాలుతుంది ఇంకా. కాలుతుందా మరి? జొన్న రొట్టె అంటే చెప్పేది ఏముంది, ఇంకే దాంట్లోకైనా కానీ సూపర్ ఉంటుంది. బాగుందే పెసర గుగ్గులు జొన్న రొట్టె సూపర్ ఉంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.